దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాతా. మీ అందరూ బాగున్నారా? అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన దేవదేవిని నామమున మరొకసారి మీ అందరికీ మరణాత. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థన చేద్దాం. పాఠము రోజు మనం వివరించుకునే పాఠమే. ఆ పాఠము కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, దూతల చేత, భక్తుల చేత, భక్తు కోటి జనము చేత నిత్యము కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుచున్నావు మా ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పుడు నాయన నిన్ను ఆరాధించగల సమయము మాకు ఇచ్చినందుకు వందనాలు. నిన్ను కీర్తించగల సమయమును, నిన్ను గణపరచగల అవకాశమును, నిన్ను కొనియాడగల అవకాశం మరొకసారి మా అందరికి అందించి బలపరిచినందుకు వందనాలు. ఎందుకనగా ప్రభా, మాకంటే గొప్పవారు, మాకంటే జ్ఞానవంతులు, మాకంటే శక్తి కలిగిన వారు, మాకంటే విద్యాబుద్ధులు కలిగిన వారు, మాకంటే సుందరులు ఎందరో మా కళ్ళ ముందు మరుగైపోతూనే ఉన్నారు. ఈరోజు మేము సజీవులుగా నీ ఎదుట చేరామంటే అది నీవిచ్చిన కృపే, నీవిచ్చిన బలమే, నీవిచ్చిన ఆదరణే, నీవిచ్చిన ప్రేమే మమ్మల్ని ఇంతవరకు నడిపించింది. కనుక నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నా. ఇదిగో నీ వాక్యమును చేతపట్టి నీ బిడ్డలు ఎదుటి నిలుచున్నాను ప్రభా. నేను మాట్లాడితే ఎవరు వినరు గనుక మీరే మాట్లాడండి. మీ బిడ్డలతో మాట్లాడి మీ బిడ్డలకు కావలసిన మాటలు నీ వాక్యము ద్వారా అందించండి. వాళ్ళు ఇప్పుడు నన్ను నీ సిలువు సాటిని మరుగుపరిచి నాయన నీ కంఠస్వరము, నా కంఠస్వరం నీ కంఠస్వరముగా వాడుకుని నీ ఆత్మతో నింపి నీ బిడ్డలందరూ కావలసిన మాటలు బోధించమని ఆత్మరూపుడును బోధనకర్త అయిన దేవదేవుని నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవదీవున మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ఈ సమయంలో యేసు ప్రభు యొక్క బహుమానము అనే మాటలో 7వ మాటగా మనం చదువుతున్నాం. 7వ ప్రసంగంగా మీ ముందుకు ఈ మాటలు కొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టిదువు. అంటే ప్రియులారా, ఒక మానవ యొక్క దేహము దేవునికి లేదా దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క నిర్ణయముకు, దేవుని యొక్క నిర్ణయముకును, అలాగే దేవుని యొక్క ఈ లోకములో దేవుని నివసించుటకు, దేవుడు రావటకు, దేవుడు మానరూప ధరించుటకు ఒక స్త్రీ, ఒక మానవుడే అవసరమై ఉన్నాడని, ఉంటాడని దేనాడు కూడా దేవుడు గ్రహించడో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎందుకంటే మానవుడితో దేవుడు గడపాలని చూశాడు, కానీ మానవుడి కొరకి అవసరం నా అవసరం మానవుడికి ఎప్పుడు ఉంటుంది. అయితే మానవుడి కొరకే ప్రత్యేకంగా వారి మధ్యకి నేను వెళ్ళాలా అని, అది ఏ రీతికంటే ఆనాడు ఏదోను తోటలో యేసు దేవదేవుడు వచ్చినట్టుగా రాలేదండి. ఇక్కడ యేసు ప్రభు పాపమును కడుగుటకును, పాపము నిమిత్తము రక్తము కార్చుటకును, పాపము నిమిత్తము మరణించుటకు వచ్చి ఒక ఎలాగంటారే దాని యొక్క ప్రణాళికతో ఆయన కొన్ని ఏళ్ల సంవత్సరాలు దాన్ని సిద్ధపరిచి వచ్చినట్టుగా కనబడుతుంది. ఇలా నిన్న రేపు మాపు తీసుకున్నారు నిర్ణయం కాదు. ఏదోను తోటలోని నెట్టివేయబడిన తర్వాత, కయ్యోను తర్వాత, నోవాహు తర్వాత దేవుడు ఈ లోకానికి రావాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది. తర్వాత అబ్రహాము కాలంలో వచ్చాక ఖచ్చితంగా రావాలని నాంది పలికి
కుమారుడు రూపములో పొట్టేలును అనగా గొర్రెని ప్రభు బలిపీఠం మీద అర్పించటం మనం చూస్తున్నాం. ప్రియులరా, యేసు ప్రభు రావటము, ఆయనకి యేసు ప్రభు అని పేరు పెట్టడము ఒక మానవుడి యొక్క రీతిని దేవదేవుడే రచించాడు అని ప్రకటించవలసింది మనుషుల రూపంలోనే, మనుషుల ద్వారానే ఈయనే యేసు క్రీస్తు, యేసు అని పేరు పెట్టడం జరిగిందంటే దేవుడుకు మానవుడి మీద ఎంత నమ్మకం ఉన్నదో. అందుకే మానవుని కొరకు యేసు ప్రభు రక్తము కార్చటకు వెనకాడకపోవటం కారణము అదే అనేది నేను నిశ్చయముగా నమ్ముతూ మీతో మాట్లాడుచున్నాను. అదే లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనములో మనం మాట్లాడుచున్నప్పుడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దావీదు యందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే రక్షకుడు అన్నాడు, ఆయనే ప్రకటిస్తేస్తున్నాడు. నరులారా, మీరెంతగా యేసు ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారు, అంతకంటే రెట్టింపు మానవుల కొరకు ఆయనే రక్షకుడుగా వచ్చిన రక్షకుడుగా నిన్ను మబ్బు పెడుతూ మోసం చేస్తూ పాపములో నెట్టివేస్తున్న వాడికి అడ్డం వెళ్తున్నారు ఎవరంటే యేసు ప్రభువే. నీవారు, నీ కన్నవారు, లేకపోతే నీవారు, నీ రక్త సంబంధికులు ఎవరో కూడా అడ్డపడరు. వారికంటే మొదటగా ఈ లోకములో భార్య ప్రేమ కొరకు శరీర సంబంధమైన ఆత్మీయ శరీర సంబంధమైన ఆలోచన కొరకు ప్రేమించవచ్చు, కానీ ఈ లోక భోగాల కొరకు భోగము కొరకు ప్రేమించవచ్చు. కానీ దేవుడు మొదటగా నీ రూపాన్ని, నీలో ఉన్న నిజాన్ని, నీలో ఉన్న నీతిని ప్రేమించాడు. దానికి ఆయనకి అదే నచ్చింది. అందుకే నేను కాలం చెప్పాను, మానవుడు అనే మానవైన పదముకు మోసం తెలీదు, కానీ మోసం చేస్తున్నారండి. అది సాతానుగాడు చేసే పని. మానవ జన్మముకు మోసం అంటే తెలియదు. అందుకే దేవుడు మోసం చేయని వాడిని ప్రేమించాడు. అందుకే దావీదు అన్ని పాపములు చేసినా క్షమించి ఆయన ఇంటిలో నమ్మకమైన వాడిగా నిలబెట్టాడు. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు మన పట్ల ఎంత ప్రేమ ఇచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో మనం చదువుతున్నాం, అమ్మా అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అంటే యేసుకు ప్రభు యొక్క వంశావళి, దావీదు వంశావళి యేసు ప్రభు ఉదయించాడు అనే మాటను, అబ్రహాము వంశాలను దావీదు వచ్చాడు, దావీదు వంశంలో అంటే యేసు ప్రభు వంశావళి అంటే యేసు ప్రభుకి వంశావళందా ఉంది. మనమే వంశావళి అంటే వివాహం చేసుకుని ఆమె పిల్లలు కనలది. ఆయన రక్తముతో కన్నాడు. ఆయన క్షమించండి, రక్తముతో భాగస్థుడయ్యాడు నీకు. అందుకే నా పిల్లలు అన్నాడు ప్రభు. ఈ నా పిల్లల కొరకు ప్రభువా తండ్రి, వీరేమి చేస్తున్నారు ఈ పిల్లలు తెలియదు గనుక క్షమించి మన మాటను మన వాక్య గ్రంథంలో చూస్తాం. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అని. అంటే మనుషుల చేత, దేవుని చేత నియమించబడిన వారి చేతే పేరు పెట్టించాడు ఆయన. యేసు ప్రభు ఆయనే పెట్టొచ్చు కదా, ఇతను నా కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు అని ఎప్పుడు యేసు పేరు పెట్టిన తర్వాత, అంటే పేరు పెట్టింది ఎవరు? మనుషులే. అంటే మనుషులంటే ఎంత నమ్మకమో దేవునికి. గమనించండి, నమ్మకమును మనం కోల్పోతున్నాం. ఈ లోకంలో నమ్మకాన్ని మనం కోల్పోతున్నాం. ఒకసారి గమనించాలనేది ప్రభు వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 41వ వచనములో మనం ఒకసారి పరిశీలన చేస్తే, తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద
అంటే ప్రియులరా, యాకోబు అంటే ఆ యాకోబు కాదు, ఈ యాకోబు వేరు. యాకోబు పేరు కలిగిన యేసు ప్రభు శిష్యులు ఒకడు ఉన్నారు. ప్రియులరా, మనం గమనించాలి దేవుని పట్ల ఎంతగా నమ్మకము. యేసు ప్రభు మనకి ఏమి చేస్తున్నాడు, ఆయన ఏమి చేయబోతున్నాడు అంటే ఆయనంతటా ఆయన నియమించబడాలా, మన ద్వారా నియమించబడ్డాడు. ఎవరి ద్వారా? మన ద్వారా నియమించబడ్డాడు. యేసు ప్రభు మానవ జన్మమైన మరియా గర్భములో నుంచి బయటకు వచ్చాడు. అదే మానవుడి చేత పేరు పెట్టబడ్డాడు ఆయన. అదే మానవుడి చేతిలో ఆయన మరి చూడండి పాలించబడ్డాడు. అంటే ఎదిగినాడు, పెంచిన వారైనారు మనుషులు. అంటే దేవదేవునికి మనుషుల మీద ఎంత గౌరవమో మర్యాదో. అందుకని ఆయన కుమారుని తీసుకొచ్చి డైరెక్ట్గా మానవుడి చేతిలో పెట్టేశాడు. ప్రియులరా, గమనించండి, ఈరోజు చరిత్రను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చరిత్రను ఒకసారి మనం చూడాలి. దేవుని యొక్క చరిత్ర ఎటువంటిది? ఇదే యేసు ప్రభు యొక్క వంశావళి అంటాడు మత్తయి సువార్తలో. ఎవరి వంశావళి? యేసు ప్రభుకి వంశావళి ఉందా అంటే ఉంది ప్రియులారా, ఉంది. లేదని మాత్రం మనం అనుకోవద్దనిది గమనించాలి. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనములో ఒకసారి మనం గమనిస్తే యేసు ప్రభు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడు. అంటే ఇలా ఆయనకు ఆయన ప్రకటించుకోవట్లేదు, మనుషుల ద్వారానే ప్రకటించబడుతున్నాడు. ప్రియులారా, మనుషుల ద్వారానే ప్రకటించబడుతున్నాడు. ఆయనకు ఆయన ప్రకటించుకోవచ్చు, దోతలకు చెప్పి భూలోకాన్ని ప్రకటించమని చెప్పొచ్చు, కానీ మనుషుల మీద ఎంత నమ్మకమో ఆయనకి. అందుకనే లోకమును ఎంతో ప్రేమించడు. లోకమునంటే భూమి ఆకాశములు కాదు, భూమి లోకములను మనుషుల్ని. అందుకనే లోకము ఎప్పుడుకు మనుషులకు విధేయత కలిగి ఉంది లోకం. అందుకే లోకాన్ని ప్రభు ప్రేమించాడు. ఎందుకంటే ఆయన పిల్లలైన మనం, ఆయన నియమించిన బిడ్డలం, ఆయన బిడ్డలుగా మనం ఏనాడు మనకి ఎప్పుడు యేసు ప్రభు దేవుడు అంటే భయం ఉందండి. భయం లేదని ఎవరన్నారు? భయం లేకుండా చేసేవాడు సాతాను గాడు. దేవుడు అంటే ప్రతిరోజు ప్రతి క్షణము భయమే. కానీ నీ ఆత్మ, నీ ప్రాణమును, నీలో ఉన్న మనస్సాక్షిని చంపేస్తున్నాడు. దాన్ని తాళ్ళుతో గొలుసులతో బంధించి సాతానుగాడు మొండుతనము చేస్తున్నాడు. అని చూడండి, తాళ్ళుతో కట్టేసిన వాడు ఏమైపోతాడు? పిచ్చోడైపోతాడు. ఏంటి, సమాజంలోకి వెళ్ళకపోతే ప్రతివాడు పిచ్చోళ్లే. ఎవడైనా ఒక నెల్లాళ్ళు ఇంట్లో ఉండండి, ఖచ్చితంగా పిచ్చవాడైపోతాడు. ఎందుకంటే సమాజం యొక్క మనుషుల మధ్యకు తిరిగిన వాడు ఖచ్చితంగా వాడు పిచ్చవాడు. సాతానుగాడు అదే రకంగా నేను బంధించి దేవునికి వ్యతిరేకమైన పనులు చేపిస్తున్నాడు. ప్రియులారా, గమనిద్దాం వాక్య గ్రంథములో అదే మార్కు సువార్తలోనే మనం చదువుకుంటే 14వ అధ్యాయము 61వ వచనములో మనం చదివితే 14వ అధ్యాయం 61లో, అయితే ఆయన ఉత్తరమేమి చెప్పక ఓరకుండును. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడువైన క్రీస్తువు నీవేనా అంటే ఆయనకి ఆయన ఎక్కడా ప్రకటించుకోవాలి, మనుషుల ద్వారానే ప్రకటించబడ్డాడు. దేవుడికి ఏం తక్కువ అండి? యేసు ప్రభుకి ఏం తక్కువ? రాజులకు రాజు, సృష్టికర్త, సృష్టిను పరిపాలించే ఏలినవాడు, ఏలుతున్నవాడు. ఆయన ఏమని పిలువబడతాడు? ఒక అధికారి చేత అనబడతాడు. నీవు సర్వోన్నతుడైన దేవదేవుని కుమారుడు అని కదా అంటే అవును నువ్వు అన్నట్లే అని. అంటే మనుష్యుని ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా కూడా దేవుడు పిలిపించుకోవటానికి ఇష్టపడాలి. ఈ లోకం దేవుడని భయం ఉంది, కానీ మనుష్యుల చేతే యేసు ప్రభు అని, దేవదేవుడని, రక్షకుడని, విమోచనకర్తని, ఆత్మీయుడని, ఆలోచనకర్తని, ప్రేమించేవాడని, ప్రేమను పంచేవాడని, మనల్ని బలపరిచేవాడని, పాపాన్ని విడుదల చేసేవాడని, పాపము లేకుండా కడిగేసేవాడని ఆయన బిరుదులన్నీ కూడా మానవుడి ద్వారానే ఆయన పిలిపించుకున్నాడు. ఆయన అంతటా ఆయన చేయలేదు. కుంటివాడిని, గుడ్డివాడిని
ఆయన ముట్టుకోకుండానే చేయవచ్చు. కానీ ప్రజలందరికను పిలిపించి అతను ప్రజల మధ్యనే మనిషిగా చేశాడు. మనుషులందరికీ ఆశ్చర్యం కలిగించే పనులే చేశాడు. అప్పుడే అన్నారు, యేసు ప్రభు అతనికి కళ్ళు కలుగుగా కంటే కలుగుగా ముట్టుకుని ఎందుకు చేశాడు, అందరికీ వినసంపుని ఎందుకు కలుగు చేశాడంటే మనుష్యుల ద్వారా దేవుని కుమారుడు, దేవుడే మాతో ఉన్నాడా, దేవుడు మాతో నడుస్తున్నాడా అనిపించుకోవటానికి ఎంత ఆశ కలిగి ఉన్నాడో చూసారండి. కొట్టేసిన పిడికి గుద్దులు గుద్దేసిన బాధపడలేదు, చిరునవ్వుతో ఉన్నాడు. అంటే మనుషులంటే ఎంత ప్రేమ అండి. చిన్న బిడ్డవాడు తండ్రిని కొడుతుంటే, గుండ్ల మీద తంతుంటే తండ్రి ఏమనుకుంటాడు, నా కొడుకే కదా. యేసు ప్రభు ఏమండి బంటులు కొడుతున్నప్పుడు, పిడుకు గుద్దులు కుదుర్చినప్పుడు, కొరడాలు కొట్టినప్పుడు అలాగే అనుకున్నాడంట ఆయన, నా పిల్లలే కదా. చిన్నపిల్లవాడు తెలియకుండా కత్తి కానీ ఏదైనా ఇచ్చుకుని తండ్రిని అలాగే వేసాడు అనుకోండి, ఏమంటాం, తెలియక కొట్టాడు అంటాం. దేవుడు కూడా అదే అన్నాడు యేసు ప్రభు. తండ్రితో అదే అన్నారు, తండ్రి వీరికి తెలీదు, వారి చిన్నపిల్లలు ప్రభువా క్షమించవా అంటాడు. చాలామంది పెద్దవాళ్ళు పిల్లలు తప్పు చేస్తే అంటారు, పిల్లల తరపున అయ్యా పసిపిల్లవాడు, వాడి తరపున మమ్మల్ని క్షమించు, మేము కోరుకుంటున్నాం అంటాం. అలాగే యేసు ప్రభు మన తరపున మన వైపు నుండి ఏమన్నారు, ప్రభువా వీరి చిన్నపిల్లలు, వారికి ఏమి తెలియదని యేసు ప్రభు చెప్పాడు. ప్రియులా, ఇవాళ యేసు ప్రభు మనుషుల ద్వారా పిలిపించబడుతున్నాడు. మనుషుల ద్వారా పేరు పెట్టబడ్డారు. మనుషుల్లో నుండే పుట్టి వచ్చాడు. మనుషుల చేతులనే ఎదిగి పెద్దవాడయ్యాడు ఆయన. గమనించండి ఒకసారి, దేవుని శక్తి, దేవుని ప్రభావము ఎంత ఘనమైనదో, యేసు ప్రభు యొక్క బహుమానము ఎంత విలువైనదో, యేసు ప్రభు యొక్క బహుమానం కలిగిన ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి గమనించండి. అందుకే ప్రభు అన్నారంట దావుదాస్ గారితో, ఏ మతాన్ని కానీ మీరు ఎంచుకున్నా, మీరు ఏర్పరచుకున్న ఎవరిని ఏమి అనవద్దు, ఏ మతాన్ని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మనిషిని కానీ దూషించవద్దు, దేశించవద్దు. ఎవరిని విమర్శించకండి మీరు, అది మీ పని కాదు. అసలు మీరు విమర్శించేవారే కాదు. ఎవరైనా శత్రువు అయిన భోజనం పెట్టి, నేను చెప్పకముందు మీరు భోజనం పెడతారు. అయినను మూర్ఖుడు కూడా, సాతానుగాడు కూడా నువ్వు భోజనం పెడతావని తెలుసు వాడికి. అది పెట్టకుండా వ్యతిరేకం చేయాలనేది. అందుకే సాతాను వచ్చినా కానీ ఇంటికి పిలిచంట, మనం కాళ్ళకి నీళ్ళిస్తామంట, భోజనం చేయమంటామంట. సాతాను కూడా శోధించేవాడు. అందుకే వాడు ఇదేంటి నేను చంపేద్దామని శోధిద్దామని వచ్చాను, ఏంటి నన్ను పిలిచి భోజనం పెడుతున్నాడే అని చూడండి భయపడిపోతాడంట. ప్రేమను పంచి, మనం ప్రేమతోనే పంచుతాం మనుషులు. అదే ప్రభు మనల్ని చూపించాడు. కనుక గమనించండి, ఈ సమయంలో దేవుడు యేసు ప్రభు మన చేతుల్లోనే ఎదిగిన వాడు, మన చేతులతోనే పెద్దవాడయ్యాడు, మన చేతుల ద్వారానే, మన నోటి ద్వారానే యేసు ప్రభుని పిలిపించుకున్నాడు. ఆయన పిలిపించుకోలేదు. జాగ్రత్త కలిగి వినగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి ఆదరణ మనందరికీ అందించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు. యేసు ప్రభు అని మనుషుల నోటి నుండే పిలిపించబడ్డావు. నీ అంతటి నీవు నేను యేసు ప్రభునని ఎక్కడా నువ్వు చెప్పుకోలేదు. ఎందుకంటే నేను వారి మనిషిని, వారి చేతిలో పెరిగిన వాడిని, వారి ద్వారానే భూలోకానికి వచ్చిన వాడిని, నా తండ్రి ద్వారా రాలేదు, మీ ద్వారానే వచ్చానని రుజువు చేసిన ప్రభువా వందనాలు. ఎవరైతే నిన్ను రక్షకుడుగాను, ఎవరైతే నేను విమోచనకర్తగాను, ఎవరైతే నిన్ను ఆదరణకర్తగాను, ప్రేమించేవాడుగాను, బలపరిచేవాడుగాను, నీతో నడిచి మాట్లాడేవారి ఎవరైతే తలంచుచున్నారో వారందరకు నీ ఆత్మ నడిపింపు దయచు. నా దేశములో 150 కోట్ల ప్రజలు, స్త్రీలు పురుషులు ఎంతమంది ఉన్నారో వారందరినీ, చిన్నలు పెద్దలు వృద్ధులు యవనులు అందరినీ చేతులుగా అప్పగిస్తున్నాను. అందరూ నీ కళ్ళ ముందున్నారు. అందరూ నీ ఆత్మతో నింపబడ్డారు. నీ ఆత్మ లేకుండా ఎవరు జీవించరు ప్రభువా. అటు కృపను నాకు, నా దేశ ప్రజలకు, ప్రపంచ దేశ నాయకులకు అందించి
మరణాత ప్రార్థన సన్నిధి, నీ చిత్తము నా పట్ల ఏముందో అది మాత్రమే నెరవేర్చాడు. నా ఉద్దేశం కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక ప్రభువా, నీ చిత్తమే నెరవేరునుగాక. అట్టి కృపను మాకు దయచేయమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మరణాతా.